ఇక్కడ డాన్స్ చూపిస్తాం కానీ మీరు అంటే ఫ్లోర్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజైతే నవ్య బర్త్డే. ఇక మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుని ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ అందిస్తూనే ఉంటాం. అయితే ప్రతి బర్త్డేకి ఇంట్లోనే జరుపుతుంది బర్త్డేలు. ఇప్పుడు బయట ప్లాన్ చేసిన. ఇక నవ్యకు సర్ప్రైజ్ అన్నమాట. కాదు, సర్ప్రైజ్ ఏంటి? నాకు రంజిత్ చెప్పిండు ఆల్రెడీ. ఏం చెప్పిండే? మామిళ్ళకాయ చికెన్ తెచ్చుకొని తింటామని. మామిళ్ళకాయ చికెన్ తెచ్చుకొని తింటామని. సర్ప్రైజ్ అంటే అదేనా? ఊకే మామిళ్ళలో తింటాం, గుట్ట కింద తింటాం, అట్లా కాదు సరే. ఇక అది చెప్పద్దు కాబట్టి చెప్తలేను. నువ్వైతే కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకుంటే చెప్తా. కళ్ళు మూసుకుంటే మూసుకుంటున్నా. ఇప్పుడు మూసుకుంటే ఏం లాభం? కాదు బావా, నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసినావే? నాకు మ్యాచింగ్ చేస్తావేమో అనుకున్నా. నేను పాయింట్కు అంగికి మ్యాచింగ్ ఉండాలని వేసిన. కాదు, మ్యాచింగ్ ఉంది కదా ఇంట్లో. ఏమున్నది? రెడ్ కలర్ అంగి లేదు. రెడ్ కలర్ షర్ట్ లేదు నాకు. నేను చూపిస్తా. ఉంది. ఇదైతే మంచిగా ఉంది అనిపిస్తుంది నాకు, కానీ దానికి మ్యాచింగ్ కావాలంట. అక్క ఇది చిన్నగా ఉన్నదే, చిన్నగా అయిపోయింది. చిన్నగా ఉంటేంది, నాకు మ్యాచింగ్ అయితే అయిపోయాయి అంతే. మంచిగా మంచిగా ఉంది. ఇప్పుడు అలా నీకన్నా నేనే మంచిగా కొడుతున్నా. సరేలే, నువ్వే మంచిగా కొడితే నీదే బర్త్డేలే. హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. వెళ్దామేగా? వెళ్దాం. లేట్ అవుతుంది, వర్షం వచ్చేటట్టుంది. బాగా మబ్బు స్టార్ట్ అయింది. మాతో పాటు ఎవరిని తీసుకుపోతలేం. ఒక చార్మిని తీసుకుపోతా అనుకున్నాం, కానీ ఫీవర్ వచ్చింది అన్నది. వస్తే మంచిగా ఉండు, మళ్ళీ ఒకసారి అడుగుతాం. ఇక రంజిత్ గారు, గణేష్ గారు అయితే మాతోటే వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉంటే కొంచెం ధైర్యం ఉంటది కదా. పోయేది దగ్గర కాదు, కొంచెం దూరం జర్నీ. ఎక్కడికి పోతున్నామో అక్కడికైనాక చెప్పు, ఓకేనా? అంటే నాకు కూడా అయిపోయి ఇప్పుడు. నీకు కూడా బందే, ఎవరికి బందే చెప్పుడు. ఓకే. అభినందన కంటే ఏం కాదు, నాకు కూడా ఇట్టే పెడతాదే బొట్టు. కాదు, నువ్వు వెళ్తే నువ్వు మాట్లాడతారు వస్తారు. అభినందన నువ్వు ఒకటే కదా నాకు, అందుకని నీకు కూడా పెడుతున్నా. మరి నువ్వు కూడా ఇట్లా పెట్టుకుంటే అయిపో. నేను కూడా పెట్టుకుంటే బాగుంటుందా అని. మీ తమ్మును కూడా పెట్టు. మరి నేనైతే తిరుపతికి పోయి వచ్చినట్టున్నా కదా. మా అభినందన్కి పెడితే మొత్తం తుడిపేసేసి ఇగో ఇదంతా అంటించుకో. లేచి పెట్టినా ఇట్లా లేచిండు. నందన్ నన్ను వింత చూస్తున్నాడు. నీ తమ్ముడు వస్తుండేది, ఆడు కూడా అతడా? ఏమో అత్త అత్త అని ఉరిస్తుండు కానీ నీతో. ఇప్పుడు ఈ ఒక్క బండి మీద ఎంత మంది పోడు? నడుచుకుంటారా? ఇక కష్టమైనా పోడు తప్పదు. ఇక చూడ బొట్టు పెట్టుకున్నాడు. నా లెక్కన పెట్టినావు సేమ్. ఏదైనా ఒకటి తినిపించాలి కదా, అందుకోసమే ఇక్కడికి వచ్చిన. ఇక ఎప్పుడైనా ఇంటికన్నా తింటాం కదా, అప్పుడు ఇట్లా ఇలాంటి రెస్టారెంట్లో తినాలని ఇట్లా వచ్చినాం. నేనైతే ఇంటికన్నే తినొచ్చిన కదా, ఇక నువ్వు తిను సరేనా? నవ్య తినంగా ఇడు అట్లనే చూస్తుండు. చూసిర్రా, ఆయనకి ఆకలి అవుతుంది. ఫస్ట్ ఏమో అద్దన్నాడు కదా నవ్య, అద్దన్నాడు. మళ్ళీ ఇది తెచ్చినాక అదే చూస్తుండు. సరే ఇంకొకటి తెప్పిస్తుంది. అరే తిను, అత్తది చెప్తావు. అయిపోయిందా? ఇంకా కావాలనా? చాలా ఇగో తీసుకోరా, నీది మంట వచ్చిందిగా, తినిగా. అయిపోయిందా? జిల్లు మరి అది అయిపోయేదాకా రావా? వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తాం. ఇంటికి కూడా ఇంతేనా? సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయిపోయింది. ఇదే నేను తినలేను కదా, నువ్వు ఒక తిన్నావు కాబట్టి అయిపోయింది. నువ్వు
నువ్వు తింటే నాకు సర్ప్రైజ్. నువ్వు కడుపు నింపుకోలేవు కానీ నువ్వు తింటే నాకు సర్ప్రైజ్. గణపతి మొక్కు. ఇగో నీ సర్ప్రైజ్ డిమార్ట్. మొన్న అడిగితే తోలుకోలే, అందుకే నువ్వు తీసుకొచ్చినావా? బాగుంది, థ్యాంక్ యూ. అయిపోయిందా షాపింగ్? ఇంకా అయిపోలే, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా. లగేజ్ బాగున్నది. మేమైతే వచ్చేసినాం. ఏంటి ఇది ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, లవ్లీ గిఫ్ట్ షాప్. మొన్న రక్షాబంధన్ రోజు నవ్యాచి రాఖీ కట్టింది కదా అన్నయ్యకు. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే వీడియో లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా? ఏం చేద్దాం, నీకేం తెలుసు అని? ఏమో నువ్వు చెప్పినావు, నేను చెప్పినా. తమ్ముళ్ళు అయితే వచ్చేసి వచ్చేదాకా ఇక్కడ కూర్చుంటామని కూర్చున్నాం. మళ్ళీ చిన్నోనికి అన్నం తినిపిస్తుందని చెప్పినవ్యా. ఏమో అర్థమైందంటున్నావు? ఆయన అర్థం కదా బావా, గిఫ్ట్ షాప్ కి తీసుకొచ్చినావు, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. నాకు ఈ ఫ్రేమ్ చేపిస్తున్నావు కదా. ఈ ప్రేమ అది అక్కది కదా, తెలిసేనే అట్లాంటిది అని అంటున్నా. ప్రేమ కట్టిపిస్తా అనుకుంటున్నావా? అది కట్టించేదైతే ఇంటికి తీసుకొచ్చి అయిపోతుండే కదా. అభినందన్ని పట్టుకొని, నన్ను పట్టుకొని, వాణి పట్టుకొని, బండి మీద తంటలు పడుకుంటే అదొకచ్చినావు. అయితే డైరెక్ట్ నేను ఇక్కడనే దించి ఇక్కడనే ప్రేమ కట్టిద్దామని ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పుడు దిగింది అన్నట్టు. మంచి నువ్వు నీకేమైంది? మంచిగా నువ్వు గుండు కొట్టించినందుక ఎల్లో వైనా ఎప్పుడు ఏది ఇష్టపడుతుంది? రెడ్ తింటదా, ఎల్లో తింటదా, బ్లాక్ తింటదా? రెడ్ కోసం లుక్ కాదురా, తింటదా? సరే, అంటే రెడ్ వేసుకున్నా డ్రెస్ కూడా అన్ని మ్యాచింగ్ ఉంటాయి. కింది కంగి నడుపుతుంది. పక్కన చూడద్దు, రోడ్ చూసినాడు. దా పైకి రా. చూడు One, 2, 3, ready. రాట్లేదా? అయ్యో అనుకున్నారు. ఫెయిల్ కాలేదు, నువ్వు గట్టి మంచి అంటే గట్టి అనేది కాదు. ఇట్లా ఈ సినిపోయి నా చేతిలోకి వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలే అసలు, మంచిదా? కొన్నాడు మొత్తం ఒక్కసారి కొన్నాడు 5,000. అవునా? నిజంగానే అనుకుంటున్నా ఇప్పుడు కూడా. 5,000 కాదు, ఇంతనో రేట్ ఎందుకు కానీ ఇది కొరత కన్నా వేద్దాం అనుకున్నాడు. కానీ ఇంకా బెస్ట్ ఉండాలా అని చెప్పి ఇదంతా ఉండేటట్టు ఎప్పుడు చేయని విధంగా ఒక కొత్త రకంగా ఉండాలని చెప్పి ఇక్కడ తెచ్చింది. రీల్స్ లోనే చూస్తుంటే ఇట్లా చేసుకోవడం చాలా సార్లు అనుకున్నా, ఊక వీడియోస్ వల్ల రీల్స్ వల్ల యూస్ అవుతుంది, ఇట్లా ఒకసారి వేసుకోవాలనుకున్నా. ఇక నవ్య బర్త్డేకి కొంచెం మంచిగా ఉండాలి, ఎప్పుడు ఇంటికన్నా అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకొచ్చిన. కొంచెం ప్రైవేట్ ప్లేస్ తీసుకొచ్చిన కానీ చార్మి మస్తు బాధపడుతుంది. నేను చెప్పిన చార్మి రా నీ దోస్త్ కచ్చా అని కూడా కచ్చా అని చెప్పినా కానీ బాధపడుతుంది. చెప్పన్నా, పాపకి జ్వరం వచ్చింది, చార్మికి జ్వరం వచ్చింది. ఇద్దరు జ్వరం వచ్చినప్పుడు అక్కడ నుండి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలా, ఇక్కడ రావాలా, మళ్ళీ అక్కడికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వెదర్ కూడా కూల్ ఉంది కదా, అట్లా ఇబ్బంది అయితే. ఇదే చేసుడు కొడుకుల కాడ ఉంటది రా, అక్కడ చేసుకోరా అంటే లేదు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొద్దిగా బెస్ట్ ఉన్నది ప్లేస్, అక్కడికి పోదామని అంటే ఇక్కడికి వచ్చినాం. చార్మి ఏమో రాలేదు, అదేమో బాధపడుతుంది. ఇప్పుడు సినిమా హాలా ఇదేంది, ఇక్కడ డాన్స్ అవన్నీ చూపిస్తాం గానీ అయితే ఇప్పటిదాకా మేము మొరుతున్నాం కానీ లొకేషన్ అంటున్నా, లొకేషన్ ఎట్లుందో మీకు చూపెట్టలేం కదా.
కూల్ కేక్ మళ్ళీ కరిగిపోతుంది. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. చేసే పనులు ఇట్లుంటాయి. అభినందన్ దగ్గర నుంచి అన్ని కింద ఎత్తాడు, వాళ్ళ పొంగ పైసలు పెట్టుకుంటాడు. చూపెట్టా నా కేక్. ఏందిరా నువ్వు పెద్దది దిద్దా అనుకున్నాను. పెద్దదన్న ముచ్చట కాదు, బాగా మంది లేనప్పుడు పెద్ద కేక్ ఎందుకు కానీ. అదే మరి ఇంకా పేరేంది అంటున్నా నవ్య అని. అయితే ఆడు అడుగుతుండు నిక్ నేమ్ ఏమైనా ఉంటే చెప్పా అంటుండు. నేను ఎప్పుడు వెళ్ళాను నవ్య నవ్య అని పిలుస్తా. నాకు ఎప్పుడు కూడా బుజ్జి అట్లా ఇట్లా ఎప్పుడు వెళ్ళే ఏదైనా వీడియోస్ బట్టే పిలిచినా కానీ. నువ్వు ఎప్పుడు పిలిచినా ఒక పేరు ఉండాలి కానీ ఆ వైఫ్కి ఒక్కటి కోపించేటప్పుడు అంటే కేక్ ఇట్లా కోపించేటప్పుడు దాని మీద పేరు ఒక మన ఇష్టమైన పేరు మనసులో నుండి వచ్చేది ఉంటే చూసినావా అది రాపించుకోవాలా. ఇప్పుడు మనసులు ఇదే కదా బేబీ అని పిలిస్తే నేను బేబీ అన్న డా అన్న. బర్త్డేకి రాపిస్తాడు, నువ్వైతే ఏమైనా నవ్య నవ్య నవ్య. చిన్న పాప ఇంకేమేమో పిలుస్తారు. ఎప్పుడు కొనిచ్చినావు నాకు కేక్? బాబాని ముద్దుగా బాబాని పిలుస్తా. అందరికి అంతేగా మడదలందరూ మడదలని పెడతా ఇప్పుడు ఇగో అందరూ నిక్ నేమ్స్ ని దాన్ని దీని బేబీ అట్లా ఇట్లా అని చెప్పి బ్రాండ్ చేసుకుంటే ఆ పేర్లను స్వీట్ చేసుకుంటే ఈయన మాత్రం నవ్య అనే పేరుని స్వీట్ చేసుకొని పిలుతున్నాడు. మనిషి నిండా అదే పేరు అన్నాడు. ఇవి క్యాండిల్ తెచ్చిన స్పార్కిల్ అద్దనిపించింది, అందుకని ఎప్పుడైనా క్యాండిల్ ఇవ్వాలని అనుకుంటాం. కానీ మాలో ఉన్న కొందరు ఏం చేస్తారంటే అవ ఏదో ఒకటి తెస్తాం కదా, ఏదో ఒకటి అయితే ఏదైతే అట్లా వెళ్తురేస్తుంది అని చెప్పి అంటారు. కానీ వాళ్ళకి తెలియని ముచ్చట ఏంటంటే అందులో నుండి కొన్ని కెమికల్స్ కింద పడతాయి. మన స్పార్కిల్ ముట్టించిన తర్వాత కూడా మనం కేక్ పైన చూస్తే అర్థమవుతుంది ఆ స్పార్కిల్ అనేది. అందుకే ఇక్కడ నుండి మానేయాలని చెప్పి మన స్పార్కిల్ లేకున్నా సరే కావాలంటే అగ్గిపుల్ల ఉంటుంది కదా, అగ్గిపుల్ల పెట్టి అదే అగ్గిపుల్లతో ముట్టిస్తే అయిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు మంచి క్యాండిల్స్ తెచ్చినాం, మంచిగా అనిపిస్తుంది క్యాండిల్స్. నవ్య ఏమైనా మూలల పంట తిరుగుతున్నావు, నీకు అది చేస్తా మరి నచ్చలేదేంటి? అభినందన్ అన్ని ఎత్తేస్తుండు, అన్ని ముడుతుండు. నచ్చిందని మొత్తం చుట్టూ తిరుగుతున్నావా? అభినందన్ చూపిస్తున్నా ఇది అని. అన్ని కింద పడిపోతుంది. ఇది సెన్స్ ఇట్లా తీసుకుంటుంది నాకు తినిపియందా? ఫస్ట్ నువ్వు కడి అయ్యో కది. అరే ఇప్పుడు కొట్టకూడదు క్యాండిల్స్. ఇదేం కదా అదద్దు ఏదద్దు దేని నెంబర్ అవు ఊపద్దా ఇది? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. కాదు మీరు అంటే స్లోల్ వచ్చింది. హ్యాపీ బర్త్డే వరదల పిల్ల నవ్య. ఎంత ఆగమవుతుందా? ప్లేట్ చూసి ఆగమవుతుందా? కంట పడుతుంది కానీ పైన పడుతుంది ఇట్లా పోతుంది పైన సాలెపురుగు అదంతా చూడు అట్లనే ఇది ఎటో పోతుంది. ఇది కూడా మొత్తం ఫస్ట్ విషయం చెప్పారా నీకు? మా గని మా బావన్న చెప్పలే మార్నింగ్ 12కి నిద్ర మొత్తం పోగొట్టుకొని ఫోన్ చేసి నా ఫోన్ కి ఎత్తే నేను లేవట్టలే. లేవట్టకపోతే మళ్ళీ నీ ఫోన్ కి చేసిన వాళ్ళు గొప్ప కాదు. ఈ పార్టీ వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఫస్ట్ రోజు చెప్పింది ముఖ్యం కాదు, అదే ముఖ్యం నాకు. ఎందుకంటే మా చిన్న వారికి ముందు చెప్పింది కాబట్టి. మంచిగా ఉంది రెస్పాన్స్. నేను ఫస్ట్ ఇదే నేను నీ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే నవ్య. థ్యాంక్ యూ బావా.
ఫస్ట్ నీకు థ్యాంక్ యూ రంజిత్. మీకు దగ్గులేస్తుంది. అస్సలైంది ఇలా తమ్ముడు యూసేజ్ చూస్తుండే అక్కడికి కానీ లైట్ పట్టుకుంది ఆడే, అందుకని చెప్పేసి వీడియో కూడా కొద్దిగా మంచి రావాలని చెప్పి ఆడే ఇంకా గ్రేట్ రా. చూడండి వీడి రేంజ్ చూడండి. మేము అక్కడ సెలబ్రేషన్ జరుపుకుంటే ఇక్కడ సోఫాలో మంచిగా కాలు వేసుకొని ఎంత బ్రాండ్ అవుతుంది చూడండి. కాలు ఒప్పుకుంటా మంచిగా కూర్చున్నాడు కానీ లాస్ట్ కి అయితే కేక్ మొత్తం ఆడది. దానా పర్వాత డాన్స్ అయ్యి నేనా నువ్వు ఒక్కనే కాదు పైన నువ్వు నవ్య నువ్వు చెయ్యి ఇద్దరు కలిసి ఎత్తుదారి సాంగ్ పెడతా రాల ముద్దల బాబయ్య. సోలడట్లు తెచ్చిన భలే సోకులవడి వచ్చినావు, సోలపురం పోయి భలే సోకులవడి వచ్చినావు, నేను దంచపో. ఎందుకెనా సిద్ధాంగి ఒడ్లు దంచపో. ఎందుకెనా అర్థాంగి. ఒక లవ్లీ గిఫ్ట్ షాప్ మాత్రమే కాదు, ఇలా పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా కానీ ఎవరికైనా సర్ప్రైజ్ ఇద్దామైనా సరే కానీ ఒక బెస్ట్ ప్లేస్. మంచిగా పడుకోవచ్చు, కూర్చోవచ్చు, టీవీ చూడొచ్చు, మొత్తం ప్రైవేట్ గా మన ఫ్యామిలీ ఉంటది, వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు. ఒక బెస్ట్ ప్లేస్. మీరు అనుకోవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నాని, ఇదేం ప్రమోషన్ కాదు. నేను ఎప్పుడైనా సరే కానీ ఏ ప్రమోషన్ అయినా కానీ మీకు ఉపయోగపడేది చెప్తా. మీకు తెలిసే ఉంటది, ఇప్పటికి కూడా ఒకటి చెప్పలేను, చెప్పేది ఉంటే మీకు ఉపయోగపడేది చెప్తా. మాకైతే మంచిగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసినాం, డ్యాన్స్ కూడా చేసినాం, చూసిరు అనుకుంటా. అలాగే ఎవరికైనా మీకు కావాలనుకుంటే ఇదొకటి కాదు, ఇంకా గిఫ్ట్స్. ఇది ఇంకొకటి ఏంటిదంటే మేకప్. ఎవరికైనా పెళ్లిళ్ళైనా కానీ పండుగలైనా కానీ ఇంటికి వచ్చి మరి మేకప్ వేస్తారు, చాలా బాగా వేస్తారు, మంచిగా ఉంటుంది. వీళ్ళ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తున్నా. పోయినసారి ఇచ్చుడు మర్చిపోయినా, ఇప్పుడైతే ఇస్తున్నా. ఎవరికైతే అవసరం ఉంటే చేసుకోండి. నవ్య మంచిగా అనిపించిందా? ఎంజాయ్ చేసినావా? అది మాటలలో చెప్పలేను కానీ మనసుకైతే మస్తు అనిపిస్తుంది బాబా. సరే మరి చీకటి అవుతుంది, వెళ్దామా? వెళ్దాం దారా పోదా. చీకటి కోతులు చూడవు, ఎన్ని కోతులు ఉన్నాయి, ఒక 100 కోతులు ఉన్నాయి బయట. అందరం కలిసి పోతేనే మంచిగా. పట్టుకున్నా కానీ మీద పడతాయి రా. మనం భయపడితే భయపడతాయి, మనం భయపడద్దు. భయపడకుండా పోదాం, కరుస్తాయి. జై శ్రీరామ్ అనుకుంటా వర్రి ఏం చెయ్యి. వాటిని ఏమనుకుంటా చూడద్దు, కళ్ళలో కళ్ళు పెట్టి చూసినాం అనుకో. ఇదో దీని చేతులు అయితే ఉన్నది తొక్కు. అరే ఆ బట్ట అట్లా పట్టుకోకు, దగ్గరికి ఇట్లా కనిపినట్టు పట్టుకో. ఇట్లా మంచిగా దగ్గర పెట్టుకోరు. దా నవ్య, చిన్నోని మాత్రం మంచి పట్టుకో. అరే నేను పట్టుకుంటావు చిన్నోని. ఏంటిది నవ్య ఏమో అంటున్నావు? ఇగో మా గని ఏమని అడిగిందంటే, వదినా నేను 12కి లేచి విష్ చేసిన, నాకు బిర్యానీ అన్న తినిపియవా, నీ బర్త్డే దావట్లేదా అని అడిగిండు. ఇక గంత ప్రేమగా మబ్బుల ఒకటికి ఫోన్ చేసి విష్ చెప్పినప్పుడు, ప్రేమ అడిగినప్పుడు నేను కొనియకపోతే ఎట్లుంటది? ఇప్పుడు గణేష్ గారికి బిర్యానీ కానీ మళ్ళా అండ్ ఇక గనుక్కుంటే ఎట్లుంటది? చార్మికి, రంజిత్ కి, గనికి ముగ్గురికి తీసుకుందాం. సరే అలా ముగ్గురికి బిర్యానీ తీసుకుపోమా? అట్లనే మా తమ్ముడికి కూడా. లేదు కదా, సరే 4 తీసుకుందామా? వాడు మనతోనే ఉన్నాడు, మళ్ళా వీళ్ళకి చానికి ఇవ్వకపోతే ఫీల్ కాడు. సరే తీసుకుందాం. దానికి ఇప్పుడు బండి ఆపి చెప్తున్నావా? అంతే కదా, మళ్ళా లేకపోతే నువ్వు ఇంటికి పోతే మళ్ళా కూరగాయలు తీసుకొని అద్దాం. సరే
ఇంకా తీసుకోలేవా? అభినందన్ ఉన్నాడని చాలా ఇవి. ఇగో నా బర్త్డే పార్టీ. మీరు వస్తే అక్కడనే చేసుకునేటోళ్ళం, మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం. మీకు జ్వరం రాకుంటే. మేము అదే అనుకున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, కానీ అట్లా అయిపోయింది. చూడు పాప, నువ్వు పోలేడు, నీతో పాటు అమ్మకు నీకు ఇద్దరు జ్వరం వచ్చింది, మీరు రాలేరు కా. మళ్ళీ సరిపోదాం. థ్యాంక్ యూ నవ్వక, మా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాయ్, బాయ్, గుడ్ నైట్. ఎత్తున్నావా? ఇదేంది సగం తిన్నాడు? అయిపోయింది. అయిపోయింది. బిర్యానీ అంటే బాగా ఇష్టం. అయ్యో ఆకలి అవుతుంది, లేట్ అవుతుంది. డ్యాన్స్ రాకున్నా కానీ నవ్య ఆనందం కోసం డ్యాన్స్ వేసిన. మీరు అనుకోవచ్చు ఆ రీల్స్లల్లా ఏదో అట్లట్లా కొంచెం మంచిగా చేస్తావు కదా అని. అదేంటిదంటే ఒక 10 టేకులు ప్రాక్టీస్ చేసినాక ఏదో కొంచెం అట్లా చేస్తా, మంచిగా వస్తుంది. ఇదేంటిదంటే ప్రాక్టీస్ లేదు, ఏం లేదు, మళ్ళీ నాకు డ్యాన్స్ రాదు. ఒకప్పుడు చేసినా కానీ ఇప్పుడు చేద్దామంటే భయం పడుతుంది, నా కాలు నొప్పి వల్ల చెయ్యనిత్తలేదు అన్నట్టు. ఇక నవ్య బర్త్డే అయితే అలా జరిగిపోయింది. ఇప్పుడు మంచిగా రెడీ చేసింది, ఇట్లా దాన్ని ఏమంటారు జుట్టేసింది. జుట్టు అందింది, అందుకనే చిన్న పిలక లెక్క వచ్చింది. అది వీడియో పెడతా, చిన్న వీడియో కాదు, ఒక ఫోటో అన్న పెడతా చూడుర్రి. అది మొత్తం బీకేసిండు, కొంచెం అన్న అట్లా ఉంచుకుంటా. వాళ్ళకి తలకాయ వస్తుంది కదా, అయినా టైట్ అయ్యలేదు, లూజ్ వేసిన. అది పీకేసి వాళ్ళకి ఏదైనా నెత్తిలు ఉంటే వీకేసాడు అలవాటు, దాన్ని మన వీకేసిండు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిరు కదా. ఇందులో ఏమన్నా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. అందరికీ నవ్య తరపున థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మెసేజ్ చేసిర్రు. అందరికీ కొంతమంది బాధపడ్డరచ్చు రిప్లై ఇవ్వలేరని. నేను దాదాపు అందరికీ రిప్లై ఇస్తా, కానీ ఒక్కొక్కటి మిస్ అవుతుంది కదా. వాళ్ళందరికీ సారీ చెప్తున్నా. అలాగే థ్యాంక్ యూ బర్త్డే విష్ చెప్పిన అందరికీ. వీడియో అయితే చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.